వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఐపీఎల్లో ఇవాళ పంజాబ్ కోల్కతా తలపడనున్నాయి. పంజాబ్లో మహారాజా యాదవేంద్ర సింగ్ స్టేడియం వేదికగా ఇవాల్టి మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 33 మ్యాచ్లు జరగా కోల్కతా 21, పంజాబ్ 12 మ్యాచ్లు నెగ్గాయి. గత 4 సీజన్లలో అయితే చెరో 4 విజయాలు దక్కించుకున్నాయి. గాయంతో ఫెర్గుసన్ దూరం అవడం పంజాబ్కి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. మరోవైపు ఆ జట్టు మాక్స్వెల్ నుంచి మంచి ఇన్నింగ్స్ ఆశిస్తోంది. ఇక ఈ మ్యాచ్కు ముందు పంజాబ్ జట్టుకు ఓ షాక్ తగిలింది. కీలక బౌలర్ లాగి ఫెర్గుసన్ గాయంతో టోర్ నుంచి తప్పుకోవడం జట్టుకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. అయితే మిడిల్ ఆర్డర్లో ఉన్న మాక్స్వెల్ నుంచి మంచి ఇన్నింగ్స్ వచ్చే అవకాశం ఉందని పంజాబ్ ఆశిస్తుంది. ప్రస్తుతం అతను అద్భుత ఫామ్లో ఉన్నాడు. పవర్ ప్లే తర్వాత వికెట్లు దక్కించే బాధ్యత అతని భుజాలపై ఉంటుంది. అటు కేకేఆర్ బౌలింగ్ విభాగం మాత్రం బలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా స్పిన్నర్లు అత్యుత్తమ బౌలింగ్ సగటుతో పాటు మినిమం ఎకానమీ రేటుతో రాణిస్తున్నారు. వీరు పంజాబ్ బ్యాటర్లను కట్టడి చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక నేటి మ్యాచ్ ఫలితం ప్లే ఆఫ్స్ కోసం పోటీ పడుతున్న జట్లకు ఎంతో కీలకంగా మారనుంది. అభిమానుల ఎదురుచూపులకు తెరపడనుంది. రైట్, ఇక ఈరోజు జరగబోయే మ్యాచ్ గురించి, ఐపీఎల్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు. సుధీర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి చక్రి, ఎలా ఉన్నారు ఈరోజు? బాగున్నా అండి సుధీర్ గారు. సుధీర్ గారు, ఇవాళ పంజాబ్ వర్సెస్ కోల్కతా మ్యాచ్ ఎలా ఉండబోతుంది మాట్లాడే ముందు నిన్న జరిగిన ఎల్ఎస్జీ సిఎస్కే మ్యాచ్ గురించి మాట్లాడదాం. సుధీర్ గారు, మీరు చెప్పింది ప్రతిది కూడా నిజం అవుతుంది. మీరు ఏ టీం గెలుస్తుందని చెప్తున్నారో ఆ టీం ఖచ్చితంగా గెలుస్తున్న పరిస్థితి నిన్న మనం చూసాం. ఎల్ఎస్జీ సిఎస్కే కంపల్సరీ ఈ రోజు గెలుస్తుందని మీరు చెప్పిన పరిస్థితి. ధోని విజృంభిస్తాడని చెప్పారు. అదేవిధంగా దూబే ఆట కూడా ఆకట్టుకుంది. బౌలర్స్ కూడా నేను అద్భుతంగా ఎల్ఎస్జీ రన్స్ ని కూడా కట్టడి చేయడం జరిగింది. నిన్నటి మ్యాచ్ గురించి చెప్పండి. నా చేతిలో చక్రి ఎలాగ చెప్పానంటే, నా చేతిలో మ్యాజిక్ వ్యాండ్ లేదు. చాలు పేరెంట్స్ ఆశీర్వాదం, మీ అటువంటి వాళ్ళ విషెస్ మనం మంచిగా ఉన్నట్లయితే దాదాపుగా మనం అనుకున్నట్టుగా అన్ని కూడా మంచిగానే జరుగుతుంటాయి. మన ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్ అవుతుంటాయి. అండ్ ఎస్, చెన్నైకి ఎందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పానంటే, బికాస్ 5 మ్యాచెస్ ఓడిపోయిన తర్వాత డెఫినెట్లీ ఏ టీం నుంచి అయినా కానీ మనం ఒక మంచి పర్ఫార్మెన్స్ చూస్తాం. అండ్ 6th డిఫీట్ అనేది అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ లోనే వాళ్ళని నెట్టేస్తుంది. సో అందుకనే నేను ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ దట్ దే ప్లేడ్ వెల్ టు ది ఎక్స్పెక్టేషన్. ఇట్ వాస్ అ గుడ్ టాస్ టు విన్ ఆల్సో, ఎందుకంటే వికెట్ ప్లేడ్ అ బిట్ స్లో ఇన్ ది బిగినింగ్ చక్రి, అండ్ అది కొంచెం అడ్వాంటేజ్ గా అయింది. చూడండి, ప్రతి వాళ్ళు కూడా మంచి బౌలింగ్ కనబడ్డారు. నేను టాప్ ఆర్డర్ లో ఒక మిచెల్ మార్ష్ మినాయించి మిగతా వాళ్ళు ఎవరు రాణించలేదు. మీకు మాక్రమ్ ఫస్ట్ ఓవర్ లోనే అవుట్ కావడం, ఖలీల్ అహ్మద్ ఖాన్, ఇట్ వాస్ అ గుడ్ రివ్యూ ఆల్సో ఫ్రమ్ చెన్నై. అండ్ ఆ తర్వాత పూరన్ డిసప్పాయింటెడ్ బికాస్ ఈ వాస్ బ్రిలియంట్ అండి. 350+ రన్స్ ఉన్నాయి అతనికి. అండ్ నిన్న ఫెయిల్ కావడం తోటి there was lot of pressure on Rishabh and discipline తో ఒక కెప్టెన్ గా చాలా రెస్పాన్సిబిలిటీ తోటి ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 63 రన్స్ స్కోర్ చేశాడు. చివరి ఓవర్ వరకు దాదాపుగా ఉన్నాడు అవుట్ అయ్యే ముందు. సో అతడు రన్స్ స్కోర్ చేయడం తోటి 160+ అన్న వాళ్ళకు సాధ్యమైనాయి. అండ్ బదోని ఆఫ్ కోర్స్ సపోర్టెడ్ వెల్. బట్ చేజింగ్ లో రియల్ గా 2 తెలుగు వాళ్ళని చెప్పాలి. ఎందుకంటే రచిన్ రవీంద్ర కూడా చాలా మందికి తెలుసు ఆఫ్ కోర్స్ ఈ మధ్యలో. అతడు కూడా తెలుగు వాడే. అండ్ తెలుగులో కూడా వరల్డ్ కప్ అప్పుడు ఇంటర్వ్యూ కూడా చూసాం వాళ్ళ అమ్మమ్మ తోటి, తాతతోటి. సో అండ్ అది కాక రషీద్ అని చెప్పి మరొక ఆంధ్ర ప్లేయర్, యాక్చువల్లీ తెలుగువాడు, ఇద్దరు కలిసి 50+ రన్స్ 4.5 ఓవర్స్ లో స్టార్టింగ్ లో వాళ్ళు సాధించడం తోటి ఫస్ట్ వికెట్ కు తర్వాత జర్నీ కొంచెం ఈజీ అయిపోయింది. బట్ అగైన్ ది లాస్ట్ కపుల్ ఆఫ్ ఎర్లీ వికెట్స్ మిడిల్ లో కూడా కొంచెం కష్టపడ్డారు. జడేజా అవుట్ అయిన తర్వాత మళ్ళీ ట్రబుల్ లో కనబడ్డారు. 90+ లో 4 వికెట్స్. ఆ తర్వాత విజయ్ శంకర్ అవుట్ అయ్యాడు. 111 అప్పుడు ధోని వచ్చి అబ్సల్యూట్లీ అండి, నిజంగా కొంచెం స్లో అయింది. అండ్ ఆ తర్వాత ధోని నుండి మీరు ఏమంటారు, వరల్డ్ నాగ్ అంటారా, లేకుంటే లిటిల్ క్యామ్ ఇన్నింగ్స్ అంటారా, లేకుంటే ఒక ధనాధన్ ధోని ఇన్నింగ్సా? 11 డెలివరీస్ లో 26 నాట్ అవుట్ విత్ 1 సిక్సర్ అండ్ కపుల్ ఆఫ్ బౌండరీస్. అండ్ శివం డుబే అతడు కలిసి అన్బీటెన్ పార్ట్నర్షిప్ నమోదు చేశారు. అండ్ అప్పుడు ఆ సిచ్యువేషన్ కూడా అంత ఈజీగా లేదండి. దాదాపుగా 13-14 రన్స్ స్కోర్ చేయాలి అతడు ఉన్నప్పుడు ప్రతి ఓవర్ లో. బట్ వస్తూనే ఒక చౌక, ఒక బ్రిలియంట్ ఎక్స్ట్రా కవర్ వైపు ఆడాడు, బ్యాక్ ఫుట్ పంచ్. ఆ తర్వాత థర్డ్ మ్యాన్ వైపు ఒక షాట్, లిటిల్ ఎడ్జ్ ఆఫ్ కోర్స్. అండ్ ఆ తర్వాత ఒక సిక్సర్ అయితే 1 హ్యాండ్ తోటి ఎనీ స్టైల్. అండ్ ఆ తర్వాత ఫుల్ టాస్ ను మిడ్ వికెట్ వైపు. ద కైండ్ ఆఫ్ షో స్ట్రోక్స్ ఈ ప్లేడ్, ఎవ్రీబడి ఎంజాయ్డ్ యాక్చువల్లీ.
బట్ అతని ఇంటర్వ్యూలో రియల్ గా ఏం చెప్పాడంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అతనికి ఇచ్చిన తర్వాత దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ మ్యాన్. అతను ఏమన్నాడంటే ఈ మ్యాచ్ లో మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలవడానికి కారణం ఏంటంటే మేము వాళ్ళని కట్టడి చేయడం ఇంపార్టెంట్ 170 లోపు. ఆ కట్టడి చేయడానికి అసలు యాక్చువల్ గా నూర్ మహమ్మద్ యొక్క ఎఫర్ట్ వాస్ బ్రిలియంట్. 4 overs లో 13 డాట్ బాల్స్ వేసి 13 runs మాత్రమే ఇచ్చాడు. సో ఫుల్ క్రెడిట్ అతనికి ఇవ్వాలి నాకంటే అని చెప్పి అతను చెప్పడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు హిస్ కైండ్నెస్ యాక్చువల్లీ. అండ్ దట్ ఈస్ వై ఈస్ వెరీ పాపులర్ అమాంగ్. లాస్ట్ ఓవర్ కూడా చాలా ప్రెషర్ మాత్రం ఉంది దుబే మీద, ధోని మీద. నో డౌట్ అండి, లాస్ట్ బట్ 1 over వరకు అయితే చాలా ప్రెషర్ ఉంది. అండ్ దుబే కూడా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ ఈ టోల్డ్ ఆల్సో కొంచెం వికెట్ ఇట్ వాస్ నాట్ వెరీ హెల్ప్ఫుల్ టు ద బౌలర్స్, బట్ అదే రకంగా అంత బ్యాడ్ కూడా బ్యాటర్స్ కూడా అంత ఈజీగా కనబడలేదు. ఎవరైతే కొంచెం పేషెన్స్ కనబడిచారో, టెక్నిక్ ఉపయోగించారో వాళ్ళు రాణించారు. సో అదే రిషబ్ పంత్ కూడా జనరల్ గా చాలా ఫాస్ట్ ఆడే రిషబ్ పంత్ కూడా కొంచెం స్లో డౌన్ చేసుకోవాల్సి వచ్చింది వికెట్ పడితే. బదోని తోటి మంచి సపోర్ట్ లభించింది అతనికి. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే రబీ బిష్నాయ్ అండ్ రతి అండ్ మార్క్రామ్ కూడా ఫుల్ కోట్ ఇచ్చాడు. 4 overs 25 runs, ఈ గాట్ వికెట్స్ ఆల్సో. సో మీ ముగ్గురు కలిసి తక్కువ రన్స్ ఇచ్చి ట్రబుల్ చేశారు. సో మీడియం పేసెస్ కొంచెం స్ట్రగుల్ అయినా మనం ఆ విషయం చెప్పాం కూడా, ఇక్కడ కొంచెం స్పిన్నర్స్ రాణించే అవకాశం ఉంటుంది అని చెప్పి. అండ్ స్పిన్నర్స్ కు బిట్ ఆఫ్ హెల్ప్ కూడా కనబడేది. సో ఓవరాల్ చెన్నై గెలవడం అనేది గుడ్ ఫర్ చెన్నై ఫ్యాన్స్, గుడ్ ఫర్ మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్స్. బట్ స్టిల్ రాక్ బాటమ్ లోనే ఉన్నారు నిన్న విక్టరీ తర్వాత కూడా. అండ్ మైనస్ నెట్ రన్ రేట్ కొనసాగుతుంది. నెక్స్ట్ మ్యాచెస్ వాళ్ళకు ముంబై తోటి, పంజాబ్ తోటి ఏవైతే ఆడతారో, ఒకటి అవే ఒకటి హోమ్, దోస్ మ్యాచెస్ ఆర్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్. బట్ అక్కడ విక్టరీ సాధించినట్లయితే యూ నెవర్ నో చక్రి, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ సచ్ టోర్నమెంట్స్ ఐపీఎల్ లో. సో ఇంకా వాళ్ళకు 7 matches ఉన్నాయి, 7 లో కనీసం ఒక 5 victories సాధించినట్లయితే దే కెన్ డెఫినెట్లీ విన్ ద రేస్. బట్ అదొక హర్క్యులెన్ టాస్క్. ఒక మిరకిల్ జరుగుతుంది తప్ప వాళ్ళకు ఛాన్స్ లేదు ఈ సంవత్సరం. బట్ మిరకిల్స్ డూ హ్యాపెన్, డోంట్ దే. నిన్నైతే ఒక మిరకిల్ జరిగిందని చెప్పాలి. అబ్సల్యూట్, నో డౌట్. మిరకిల్ వాళ్ళు కొంచెం పకడ్బందీగా ఆడారు. నేను అంటే ఒక ప్లాన్ ప్రకారం, ఒక స్ట్రాటజీ ప్రకారం ఆడడం అనేది చాలా స్ట్రాటజీ అయితే కరెక్ట్ కనిపించింది నిన్న. అబ్సల్యూట్లీ అండి. అండ్ అతడు కొంచెం అర్లీగానే వచ్చాడు జనరల్ గా. అండ్ నిన్న కొంచెం మీడియం ప్లేసెస్ కి ఎక్కువగా హెల్ప్ లేకుండే అక్కడ. ఈవెన్ ఖలీల్ అహ్మద్ ఫస్ట్ లో వికెట్ తీసి అది ఎవరు ఎక్స్పెన్సివ్ అండి, మనం ఆ విషయం చెప్పాము. ఇక్కడ కొంచెం స్పిన్నర్స్ కు గ్రిప్ లభిస్తుంది. బ్లాక్ అండ్ రెడ్ సాయిల్ యూజ్ చేశారు, బిట్ ఆఫ్ హెల్ప్ ఉంటుందన్నాం. అండ్ ఆల్ స్పిన్నర్స్ బౌల్డ్ వెల్. మీరు చూడండి జడేజాకు వికెట్ లభించాయి. అండ్ అదే రకంగా నూర్ మహమ్మద్ వాజ్ అవుట్ స్టాండింగ్ రియల్ గా చెప్పారు. 4 overs లో 13 runs అంటే ఇమాజిన్ చేయండి. వికెట్ అవసరం లేదండి మీకు. 4 overs 13 runs నుంచి అట్లాగే మిగతా బౌలర్స్ కూడా అటువంటి సపోర్ట్ అందించినట్లయితే ఏ టీం కూడా 120, 130 కూడా కొట్టలేదు అసలు యాక్చువల్ గా. సో అంటే వన్-డే మ్యాచెస్ లో కానివ్వండి, T20 మ్యాచెస్ లో కానివ్వండి, ముఖ్యంగా టెస్ట్ మ్యాచెస్ లో యూ నీడ్ వికెట్స్ టు విన్ ద మ్యాచ్. మీకు 20 wickets పడగొట్టాలి, అప్పుడే మీకు ఛాన్స్ ఉంటుంది. బట్ వన్-డే మ్యాచ్ లో మీకు వికెట్లు తీసుకోకున్నా గానీ ఒక అపోజిషన్ మీరు రెస్ట్రిక్ట్ చేసినట్లయితే యూ కెన్ విన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక టీం 125 స్కోర్ చేసింది అనుకున్నాను 20 overs 6+ తోటి. ఏ బౌలర్ కు వికెట్ పడకున్నా గానీ 125 కు కట్టడి చేశారంటే దట్ వాస్ ఎ గ్రేట్ ఎఫర్ట్ అన్నట్టే కదా. ఆ తర్వాత 125 కూడా మిగతా బౌలర్స్ వికెట్లు తీసా కానీ తీయకున్నా కానీ వాళ్ళు చేంజ్ చేసినట్లయితే వాళ్ళకు వికెట్ అవుతుంది. సో అంటే షార్టర్ ఫార్మాట్ లో వికెట్లు తీయడం ఎంత ఇంపార్టెంట్ లో కంటైన్ చేయడం అనేది కూడా ఐ థింక్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. అండ్ ఈ డిడ్ దట్. అండ్ యాక్చువల్లీ ఇన్ మై ఒపీనియన్, ఈవెన్ ఇన్ ధోనీస్ ఒపీనియన్ కూడా, యాక్చువల్లీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు అంటే నేను నూర్ మహమ్మద్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ అండి. ఈ వాస్ బ్రిలియంట్ ఎస్టర్డే విత్ ద బాల్. ఓకే సుధీర్ గారు, ఇవాళ పంజాబ్ వర్సెస్ కోల్కతా మ్యాచ్ ఎలా ఉండబోతుందంటారు? ఐ థింక్ పంజాబ్ కు మంచి ఛాన్స్. థర్డ్ మ్యాచ్ దే ఆర్ ప్లేయింగ్, 1 they lost, 1 they won. అండ్ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో కొంచెం ఓడిపోయి వస్తున్నారు. బట్ ఆ ఓటమి కూడా అంత బ్యాడ్ డిఫీట్ ఏం కాదు. దే ప్లేడ్ వెల్, దే స్కోర్డ్ రన్స్ అండ్ దే వర్ లాట్ ఆఫ్ పాజిటివ్స్. యాక్చువల్లీ మీరు హెడ్లైన్స్ లో చెప్పినట్టుగా అంటే ఒక మ్యాక్స్వెల్ వర్రీ ఒకటే వాళ్ళకు బ్యాటింగ్ లో ఉంది. బికాస్ లాస్ట్ 13 innings లో, ఐ మీన్ ఇంక్లూడింగ్ ఆర్సీబీకి ఆడుతున్నటువంటి ఇన్నింగ్స్ నేను యాడ్ చేస్తున్నాను చక్రి, అన్ని కలిపి కూడా 100 runs కూడా లేవు. 86, 90 runs స్కోర్ చేశారు. అందులో 30 అనేది రీసెంట్ గా వచ్చినటువంటి ఐడియా స్కోర్. అందులో 5 ducks ఉన్నాయి. సో మ్యాక్స్వెల్ ఈ సంవత్సరం పాంటింగ్ కోచ్ గా ఉండడంతో ఎందుకు తీసుకున్నారంటే మ్యాక్స్వెల్ పైన అటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి, హోప్స్ ఉంటాయి. ఈ సచ్ ఎ జీనియస్ రియల్ గా చెప్పండి. అతను ఆడుతున్నప్పుడు ఎవరు కూడా అతను ఆపలేరు. బట్ అందుకని మ్యాడ్ మ్యాక్స్ అంటుంటాం కదా, ఆడినప్పుడు నోబడి కెన్ కంట్రోల్ హిమ్, నోబడి కెన్ స్టాప్ హిమ్. వన్ ఎగ్జాంపుల్ తన రుచి చూపించాడు అఫ్ఘనిస్తాన్ అగెన్స్ట్ ఇన్ ద వరల్డ్ కప్. దాంతో 200 అనేది ఎవరైనా అటువంటి సిచ్యువేషన్ లో ఇమాజిన్ చేస్తారు అసలు యాక్చువల్ గా. ఒక్కసారి గతంలో ఆడినటువంటి వివ్ రిచర్డ్స్ ఇన్నింగ్స్ ను గుర్తు చేశాడు, 189 వివ్ రిచర్డ్స్ కొట్టినప్పుడు ఇంగ్లాండ్ తోటి. సో అలా అంటే ఒంటి చేతితోటి గెలిపించినటువంటి మ్యాచెస్ చాలా ఉన్నాయి.
ఈజ్ అ బ్రిలియంట్ ప్లేయర్. బట్ అతని వర్రీ నేను అనుకుంటాను కొంచెం వాళ్ళని ఎక్కువగా బాధ పెడుతుంది బ్యాట్ తోటి. బట్ బౌలింగ్ లో వికెట్లు తీస్తున్నాడు, కపుల్ ఆఫ్ రన్అట్స్ ఈజ్ ఎఫెక్టింగ్ ఆల్సో, క్యాచెస్ తీసుకుంటున్నాడు. కానీ బ్యాటింగ్ లో అతని కాంట్రిబ్యూషన్ చాలా అవసరం. స్టాయినిస్ లాస్ట్ మ్యాచ్ లో లాస్ట్ ఓవర్ లో కొన్ని సిక్సర్లు సాధించడంతో మేబీ అతనికి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటది యూనో. బట్ నేనేమనుకుంటానంటే మ్యాక్స్వెల్ నుంచి వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కనుక ఈ హ్యాస్ టు బి ఎట్ ఈస్ బెస్ట్ టెస్ట్ ఆఫ్ ద టోర్నమెంట్ లో అతని పర్ఫార్మెన్స్ బెటర్ అయినట్లయితే కొంచెం పంజాబ్ రిలాక్స్ గా ఉంటారు. ఎందుకంటే టాప్ లో ఆర్యా చక్కగా ఆడుతున్నాడు అండ్ శ్రేయస్ అయ్యర్ విషయం చెప్పే అవసరం లేదు. కెప్టెన్ ఈస్ లీడింగ్ బై ఎగ్జాంపుల్ బై స్కోరింగ్ రన్స్ యూనో విత్ ఇస్ గుడ్ కెప్టెన్సీ. ప్రభిష్మరన్ ఫామ్ లోకి వచ్చాడు అండ్ స్టాయినిస్ మెల్లమెల్లగా పండుకుంటే వాళ్ళకి ఒక వర్రీ ఏముందంటే మెయిన్ గా దిస్ మ్యాన్స్ వర్రీ ఇస్ దేర్ యాక్చువల్లీ. ఇతడు ఫామ్ లోకి వచ్చినట్లయితే ఇక దాన్ని వాళ్ళకి రియల్ గా చెప్పాలంటే సోనేపే సుహాగా లాగా అయిపోతుంది. దే ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ చక్రి యాక్చువల్లీ. సుధీర్ గారు, పంజాబ్ కానీ ఇటు కోల్కతా కానీ టాస్ లో బ్యాటింగ్ ఎంచుకుంటే బెటర్ అంటారా, బౌలింగ్ ఎంచుకుంటే బెటర్ అంటారా ఈ రోజు? I think, if you go by the stats there, actually, ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కూడా మీకు ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈవెన్ శ్రేయస్ అయ్యర్ కూడా రాజస్థాన్ రాయల్స్ తోటి ఆడినప్పుడు అతడు చెప్పాడు డెసిషన్ బ్యాక్ ఫైర్ అయిందని చెప్పి. మేము డెసిషన్ ఎందుకంటే 200+ ఎప్పుడైతే రాజస్థాన్ స్కోర్ చేశారో ఆ తర్వాత చేంజ్ చేయడం కష్టమైంది. అండ్ చెన్నై అగైన్స్ ఆడినప్పుడు వాళ్ళు టాస్ గెలిచి వరుసగా టాసెస్ గెలుస్తున్నాడు. ఈవెన్ హైదరాబాద్ అగైన్స్ కూడా టాస్ గెలిచాడు, బ్యాటింగ్ తీసుకున్నాడు. సో టాసెస్ గెలవడంలో కూడా శ్రేయస్ అయ్యర్ ఎక్కువగా పర్సంటేజ్ ఉంది అతనికి. అండ్ అది టాస్ అనేది చాలా ఇంపార్టెంట్ గా మారుతుంది అన్నట్టుగా చక్రి డెసిషన్ తీసుకోవడానికి. అండ్ అతను మళ్ళీ ఏమన్నాడంటే మేము బ్యాటింగ్ చేస్తేనే బాగుంటుందని చెప్పాడు. సో బ్యాటింగ్ చేసి చెన్నైని ఓడించారు, డిఫెండ్ చేసుకోగలేరు. సో ఈ రోజు కూడా బికాస్ వెన్ యువర్ స్ట్రెంత్ ఈజ్ మెయిన్ బ్యాటింగ్, ఇప్పుడు వాళ్ళకి ఏమైపోయిందంటే వాళ్ళ బ్యాటింగ్ స్ట్రెంత్ గా మారిందండి. మీరు చూడండి ఫస్ట్ మ్యాచ్ నుంచి కూడా చక్రి ఫస్ట్ మ్యాచ్ లో 243 అగైన్స్ గుజరాత్, అంత టైట్ బౌలింగ్ అగైన్స్ కూడా వాళ్ళు మంచి స్కోర్ చేయగలిగారు. మరొక 240+ అగైన్స్ హైదరాబాద్ చూసాం. లక్నో చేంజ్ చేసినప్పుడు 171+ 2 వికెట్స్ కోల్పోయి చేసుకున్నారు. వాళ్ళు ఎక్కడ కూడా కష్టపడ్డట్టుగా కనబడలేదు రియల్ గా చెప్పాలంటే. ఐ మీన్ దే హావ్ బీన్ బ్రిలియంట్ విత్ ద బ్యాట్. వాళ్ళకు శ్రేయస్ అయ్యర్, ప్రభిష్మరన్, తర్వాత ఆర్య అందరూ కూడా బ్యాటింగ్ లో రాణిస్తున్నారు. ఓన్లీ మిడిల్ ఆర్డర్ లో మీరు చెప్పినట్టుగా ఒక చిన్న వర్రీ వాళ్ళకు ఉంది తప్ప. బట్ అదర్వైజ్ దేర్ టాప్ ఆర్డర్ బ్యాటర్స్ ఆర్ రియలీ డెలివరింగ్ ద గుడ్స్. అండ్ అలా మీకు లైన్అప్ ఉన్నప్పుడు పంజాబ్ హోమ్ క్రౌడ్ ముందు టాస్ గెలిచినట్లయితే ఐ థింక్ దే విల్ గో ఫర్ ద బ్యాటింగ్. అన్లెస్ ఏదైనా బాగా బ్రీజ్ ఉంది, బౌలర్స్ కి హెల్ప్ఫుల్ కండిషన్స్ ఉంటాయి, స్టార్టింగ్ లో పేసర్స్ కొంచెం సహకారం పొందగలుగుతారు వికెట్ నుంచి అన్న ఒక సిచ్యువేషన్ మీకు ఎదురైతే తప్ప ఎవ్రీ టైం నేనేమంటానంటే బ్యాటింగ్ ఫస్ట్ ఈజ్ ఆల్వేస్. ఈవెన్ చెన్నై కూడా గెలిచింది కానీ దే స్ట్రగుల్. చూడండి చాలా కష్టపడ్డారు. అంటే మరొక 10 runs రిషబ్ పంత్ అన్నట్టుగా ఆ వికెట్ పైన మనం నిన్న ఖచ్చితంగా చెప్పాం 170, 180 అనేది ఒక టఫ్ టోటల్ అవుతుందని చెప్పి. అండ్ 180 అరౌండ్ ఒకవేళ స్కోర్ చేస్తుంటే ఇట్ కుడ్ బీన్ వెరీ టఫ్ టోటల్ ఫర్ చెన్నై యాక్చువల్లీ టు చేస్. ఎందుకంటే బాల్ అక్కడ కొంచెం అంత మీకు బ్యాట్ పైన ఇట్స్ గుడ్ వికెట్ టు బ్యాట్, కొంచెం అక్కడ పేషెన్స్ కావాలి, టెక్నిక్ ఉపయోగించాలి. సో అటువంటి కండిషన్స్ ఉంటాయి. సో పంజాబ్ లో నేను ఏమనుకుంటానంటే ఒక మంచి మ్యాచెస్ చూడబోతాయి. ఎందుకంటే రన్స్ ఉంటాయండి అక్కడ చాలా రన్స్, 200+ స్కోర్స్ ఆల్రెడీ చూసాం ఈ టోర్నమెంట్ లో. రన్స్ ఉంటాయి, బట్ ఎట్ ద సేమ్ టైం చేజింగ్ అనేది ఆన్ సమ్ అకేషన్స్ ఇట్ బికమ్స్ డిఫికల్ట్ దేర్ ఇన్ పంజాబ్ చక్రి. రైట్. ఇక శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఈరోజు మీరు చెప్పినట్టుగా విష్ణు వినోద్, పైలా అవినాష్, శశాంక్ సింగ్, అదేవిధంగా ఆల్రౌండర్స్ మార్కో జాన్సర్, హర్ప్రీత్, ప్రియాంశ్ ఆర్య, ముషీర్ ఖాన్ కూడా ఉన్నారు. వీళ్ళ పర్ఫార్మెన్స్, వీళ్ళ ఛాన్సెస్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు శ్రేయస్ అయ్యర్? ఒక బిగ్ బ్లో ఏంటంటే మీరు అన్నట్టుగా శశాంక్ నుండి కూడా మంచి పర్ఫార్మెన్స్ చూసాం, మంచి యాడ్ చేశాడు. వాళ్ళకి ఒక బిగ్ బ్లో ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఫర్ దెమ్ లూకీ ఫర్గ్యూసన్ ఈస్ గోయింగ్ టు బి అవుట్ ఆఫ్ ద మ్యాచ్ అండ్ హీ మే బి అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ ఆల్సో చక్రి. సో అదొక బిగ్గెస్ట్ బ్లో అవుతుంది. ఎందుకంటే ఫర్గ్యూసన్ ఈ బౌల్డ్ వెల్ ఇన్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ అండ్ హైదరాబాద్ లో అతనికి బౌలింగ్ చేస్తున్నప్పుడు ఐ వాస్ దేర్ వాచింగ్ హిమ్. ఆ ట్విస్ట్ అయింది, తర్వాత ఇంజరీ అయిపోయింది. అండ్ ఇప్పుడు రిపోర్ట్స్ ప్రకారం హ్యాడిన్ వన్ ఆఫ్ ద కోచెస్ ఏం తెలియజేశాడంటే ఈ రోజైతే మ్యాచ్ లో ఆడే ఛాన్సే లేదు అండ్ ఈవెన్ రెస్ట్ ఆఫ్ ద టోర్నమెంట్ కూడా డౌట్ఫుల్ గా ఉంది అని చెప్తున్నాడు. ఆఫ్ కోర్స్ బట్ వాళ్ళకు లేకపోయినా కానీ బౌలర్స్ ఉన్నారు. బాట్లెట్ లాంటి ఆస్ట్రేలియన్ బౌలర్, హార్డీ ఉన్నాడు. అండ్ కావాలంటే మీరు అన్నట్టుగా వైట్ చాక్ ను బౌలర్ గా ఇంక్లూడ్ చేసుకొని బికాస్ ఈ బౌల్డ్ వెల్ ఇన్ గుజరాత్ మనం చూసాం అహ్మదాబాద్ లో. అండ్ వాళ్ళు ఇంగ్లీష్ బ్యాటింగ్ కు యాడ్ చేసుకోవచ్చు కావాలంటే లోకల్ బౌలింగ్ స్ట్రెంత్ పెంచుకొని. ఎందుకంటే ఒక ఫారిన్ బౌలర్ యాసన్ తోటి ఆడించి మిగతా వాళ్ళందరినీ కూడా బ్యాటర్స్ కాబట్టి ఎట్లనైతే లక్నో చేస్తుందో బ్యాటింగ్ ఎక్కువగా చేస్తున్నారు ఫారిన్ స్ట్రెంత్ ను, అట్లా చేసుకునే అవకాశం ఉంది. బట్ ఫర్గసన్ లాస్ అనేది నేను అనుకుంటాను ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ లాస్ అండి. దాన్ని ఫిల్ చేయాలంటే దే హ్యావ్ బౌలర్స్, నో డౌట్ అబౌట్ ఇట్. బాట్లెట్ లాంటి బౌలర్, నేను అమర్జాయ్ అని చెప్పి మీకు తెలుసు కదా, అమర్జాయ్ అని చెప్పి ఇతను ఆఫ్ఘనిస్తాన్ బౌలర్, అతను కూడా మంచి ఆల్రౌండర్, అతను కూడా ఆడించే ఛాన్స్ ఉంది ఈ రోజు.
బట్ ఫర్గసన్ ఫిల్ చేయడం అనేది నేను అనుకుంటాను అది బికాస్ అతని ఎక్స్పీరియన్స్, ముఖ్యంగా వికెట్స్ స్లోగా ఉన్నప్పుడు ఈజ్ అ వెరీ డేంజరస్ బౌలర్ అండ్ ఈజ్ గోయింగ్ టు బి మిస్డ్ అన్ఫార్చునేట్లీ ఫర్ పంజాబ్. రైట్, మీరు చెప్పినట్టు బౌలర్స్ లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ ఉన్నారు, చాహల్ ఉన్నారు, విజయ్ కుమార్ ఉన్నారు, యశ్ ఠాకూర్ ఉన్నారు, కుల్దీప్, ప్రవీణ్ దుబే, ఈ బౌలర్స్ ఉన్నారు. వీర్ పర్ఫార్మెన్స్ కూడా ఉపయోగించాలి. ఈవెన్ బ్రాన్ కూడా ఇప్పటి వరకు ఉపయోగించలేదు. అతను కూడా వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. ఈజ్ ఆల్సో గుడ్ బౌలర్, గుడ్ బ్యాటింగ్ కూడా చేస్తుంటాడు అప్పుడప్పుడు. యశ్వంత్ చహల్ అఫ్ కోర్స్ ఇంకా అతనికి పిచెస్ అనుకూలంగా కనబడలేదు బికాస్ ఇంకా స్పిన్నర్స్ లో మనం అన్ని ప్లేసెస్ మనం బిగ్గర్ గా చూడలేదు. లాస్ట్ మ్యాచ్ లో అఫ్ కోర్స్ బోల్డ్ వెల్ ఇన్ హైదరాబాద్, బట్ అగైన్ ఈ స్ట్రగుల్ గేవ్ అవే లాట్ ఆఫ్ రన్స్ ఆల్సో. చాలా రన్స్ ఇస్తున్నాడు అండ్ అందుకనే అతన్ని ప్రతి మ్యాచ్ లో కూడా ఫుల్ కోటాలో ఉపయోగించుకోవడం లేదు శ్రేయస్ అయ్యర్. ఇన్ ప్యాచెస్ లో ఫేజెస్ లో ఉపయోగించుకుంటారు. మ్యాక్స్వెల్ ఆఫ్ కోర్స్ కెన్ యాడ్ ఆల్సో, ఎందుకంటే మ్యాక్స్వెల్ కూడా బౌలింగ్ చేస్తాడు, స్టాయినిస్ ఉన్నాడు. ఒకవేళ హార్డీని ఆడించినట్లయితే ఉమర్జాయ్ ప్లేస్ లో అతను బ్యాటింగ్ చేయగలుగుతాడు, బౌలింగ్ చేయగలుగుతాడు. బట్ ఉమర్జాయ్ నేను ఏమనుకుంటానంటే కొంచెం క్విక్ బౌలింగ్ చేస్తాడు కనుక ఇటువంటి వికెట్ పైన కొంచెం అవసరం ఉంటుంది అతని సర్వీసెస్. అండ్ ఈజ్ అ గుడ్ బ్యాటర్ ఆల్సో, బ్యాట్స్మెన్ కూడా ఉపయోగపడతాడు. సో వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. పాకిస్తాన్ లేకున్నా కానీ ఇమీడియట్ వర్రీ అయితే వాళ్ళకి ఇప్పుడు టీంలో లేదు. ఫిల్ చేయడం కష్టమైనా కానీ నేను అనుకుంటాను వాళ్ళు మేనేజ్ అయితే చేసుకోవచ్చు వీళ్ళతోటి చక్రి. సుధీర్ గారు, ఈ రెండు టీంలు పంజాబ్, కోల్కతా మొత్తం 33 మ్యాచ్లు తలపడగా కోల్కతా 21 మ్యాచ్లు గెలిచింది, పంజాబ్ 12 మ్యాచ్లలో గెలుపొందింది. ఈ ట్రాక్ రికార్డును ఈ రెండు టీంలు ఇలానే కొనసాగిస్తాయి అంటారా సుధీర్ గారు? దట్స్ అ క్వశ్చన్. యాక్చువల్లీ ప్రతిసారి మనం స్టాట్స్ చూస్తుంటాం, బట్ లాస్ట్ 4-5 సీజన్స్ లో కొంచెం పంజాబ్ కి ఎక్కువగా పంజాబ్ ది పై చేయి కనబడింది చక్రి. బట్ నేనేమనుకుంటానంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు మీరు సునీల్ నారాయణ ఒక బౌలర్ తీసుకున్నాం. సునీల్ నారాయణ్ కు పంజాబ్ అగైన్స్ ఒక మంచి రికార్డు ఉంది అని అంటాం. ఎప్పుడు ఉంది అని మీరు క్వశ్చన్ వేసినట్లయితే గేల్ ఆడినప్పుడు, మిగతా వాళ్ళు ఆడినప్పుడు అతను ఎక్కువగా అవుట్ చేయడం. ఇప్పుడు టీమ్ లో ప్లేయర్స్ అందరు మారుతూ ఉన్నారు కదా. లాస్ట్ ఇయర్ కోల్కతా ఆడినటువంటి శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు దీంట్లోకి వచ్చాడు. సో మరి సునీల్ నారాయణ్ కు బౌలింగ్ చేయాలి శ్రేయస్ అయ్యర్ కంటే అతనికి అగైనెస్ట్ అతనికి మంచి రికార్డు ఉండకపోవచ్చు. సో టీమ్ లో ప్లేయర్స్ మారుతుంటారు కనుక అండ్ ఆల్ రికార్డ్స్ ఎప్పుడు కూడా ప్రతిసారి వర్కౌట్ కావు అసలు. యాక్చువల్గా స్టాట్స్ ఈ సంవత్సరం చూసినట్లయితే స్టాట్స్ అన్ని కూడా తారుమారు అయిపోతున్నాయి. చెన్నై ఓడిపోవడం ఎంత రేర్ గా చూస్తుంటాం చెప్పండి మీరు. అండ్ ఆర్సీబీ అవుట్ సైడ్ వాళ్ళ 10 ఆల్ విక్టరీస్ సాధించారు, ఒక మ్యాచ్ కూడా హోమ్ లో గెలవలేదు. సో ఐ మీన్ హోమ్ అడ్వాంటేజ్ కూడా ప్రతిసారి హెల్ప్ఫుల్ కదా. ఇప్పుడు మన లక్నోలో చూసాం, లక్నోలో 4 మ్యాచ్ అయితే లక్నోలో కొన్ని గెలిచారు, కొన్ని ఓడిపోయినారు. అలాగే గుజరాత్ లో కూడా అట్లాగే జరిగింది, ఒక మ్యాచ్ ఫస్ట్ ఓడిపోయినారు, తర్వాత గెలిచారు. సో బెంగళూరులో 2 మ్యాచెస్ ఓడిపోయినారు, హైదరాబాద్ 2 మ్యాచెస్ ఓడిపోయి 2 గెలిచింది. సో హోమ్ అడ్వాంటేజ్ కూడా ఒక్కొక్కసారి మీకు ఉపయోగం ఉండొచ్చు. టీమ్ లో మీకు డిస్ట్రిబ్యూషన్ అద్భుతంగా ఈ సీజన్ లో అయితే హోమ్ అడ్వాంటేజ్ అయితే లేదని అనిపిస్తుంది ఈ సీజన్ లో. అబ్సల్యూట్లీ లేదు. బట్ అగైన్ టాస్ అనేది కొంచెం కీలకంగా మారుతుంది కొన్ని సమయాల్లో. అండ్ కోల్కతా టీం కూడా అబ్సల్యూట్లీ చక్రి ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ టీమ్ అండి. వాళ్ళకు కూడా మంచి లైనప్ ఉంది. వాళ్ళకు కూడా మెయిన్ వర్రీ ఏంటంటే టాప్ ఆర్డర్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లక్నోకి ఉన్నటువంటి కన్సిస్టెన్సీ టాప్ ఆర్డర్ లో ఎవరికి లేదు. మిచెల్ మార్ష్ గానీ, పూరన్ గానీ, మాక్రమ్ గానీ చాలా చక్కగా ఆడుతున్నారు. ఓన్లీ జస్ట్ రేర్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. బట్ మీరు వెన్ యూ టాక్ అబౌట్ దిస్ మ్యాన్ క్వింటన్ డికాక్ ఇంకా స్టిల్ నాట్ ఎట్ ఈస్ బెస్ట్ అండి. అతడు త్వరగా అవుట్ కావడం కూడా చూసిన ఒక 97 పక్కకు పెట్టినట్లయితే ఐ థింక్ ఈస్ నాట్ బీన్ వెరీ ఇంప్రెసివ్ ఇన్ దిస్ టోర్నమెంట్. అండ్ అతని పైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. బట్ నారాయణ్ లాస్ట్ మ్యాచ్ లో కొంచెం ఫిల్ చేయగలిగాడు, రహానే తోటి కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్. బట్ దేవర్ ఆల్సో చేసింగ్ 104, అది అంత పెద్ద టార్గెట్ కూడా కాదు చెన్నైలో. బట్ ఓవరాల్ గా వాళ్ళకు కొన్ని సమస్యలు వాళ్ళకు కూడా ఉన్నాయి టాప్ ఆర్డర్లో. అండ్ వెంకటేష్ అయ్యర్ మెల్లమెల్లగా ఫామ్ లోకి వస్తున్నాడు. ఇంకా రఘువంశీ నుంచి లాస్ట్ ఇయర్ చూసిన పర్ఫార్మెన్స్ చూడలేదు. రమన్దీప్ కూడా ఈ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. అండ్ ముఖ్యంగా వాళ్ళ తను ఏమంటారంటే ఫెరోషియస్ ప్లేయర్ అంటాం కదా మనం, ఆండ్రూ రసెల్. అతడు ఇప్పటి వరకు కాంట్రిబ్యూషన్ చేయలేదండి బ్యాట్ తోటి. సో ఈ టుడే ద డే ఫర్ హిమ్. బ్యాటింగ్ లో, బౌలింగ్ లో కావచ్చు కూడా యూ నెవర్ నో బికాస్ ఈ లవ్ సచ్ కండిషన్స్. కొంచెం హార్డ్ బౌన్స్ ఉంటుంది కనుక ఈ లైక్స్ టు ప్లే. అండ్ మంచి రికార్డ్ మీద అన్నట్టుగా పంజాబ్ అగైనెస్ట్ అతనికి ఉంది. సో వెయిట్ అండ్ సీ. సో వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి. వాళ్ళకి బౌలింగ్ లో కూడా మీరు హెడ్లైన్స్ లో చెప్పినట్టుగా నారాయణ అండ్ వరుణ్ చక్రవర్తి అందరితో కంపేర్ చేసినట్టయితే మోస్ట్ ఎకనామికల్ బౌలర్ గా ఉన్నారు వాళ్ళు. ఈవెన్ 7 runs కూడా పర్ ఓవర్ ఇవ్వటం లేదు ఓవరాల్ గా కూడా ఇప్పటి వరకు. వాళ్ళు దే ఆర్ వెరీ గుడ్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. ఆప్షన్స్ ఉన్నాయి. రింకు సింగ్ కూడా మెల్లమెల్లగా ఫామ్ లోకి వస్తున్నాడు. బట్ ఓవరాల్ గా నేను అనుకుంటాను అంత పెద్ద కన్సిస్టెన్సీ కూడా మీకు కోల్కతా కనబరచలేదు. బికాస్ 3 defeats ఉన్నాయి, 3 wins ఉన్నాయి 6 లో. అంటే దే హావ్ నాట్ బీన్ వెరీ కన్సిస్టెంట్. కొన్ని మ్యాచెస్ ఓడిపోయేటివి కూడా గెలిచేటి ఓడిపోవడం కూడా చూసాం మనం అసలు. సో దీస్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ క్రికెట్. సో బట్ ఇట్స్ గోయింగ్ టు బి డెఫినెట్లీ గుడ్ మ్యాచ్ అయితే ఉంటుంది పంజాబ్ లో.
అయితే సుధీర్ గారు గత మ్యాచ్ లో పంజాబ్ కి ఫెర్గుసన్ దూరం కావడం ఆ టీం కి పెద్ద షాక్ అని చెప్పొచ్చు. సో ఇవాళ పంజాబ్ టీం పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతుందంటారు? I think they'll make a good comeback అండి, నో డౌట్. బికాస్ మై గట్ ఫీల్ ఏముంది చెప్తుందంటే పంజాబ్ కి కొంచెం ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. పంజాబ్ బికాస్ దే హావ్ రియలీ ప్లేడ్ వెల్ ఓవరాల్ గా చూసినట్లయితే. వాళ్ళ బ్యాటర్స్ డిసప్పాయింట్ చేయలేదు, బౌలర్స్ కూడా డిసప్పాయింట్ చేయలేదు. బట్ ఫర్గ్యూసన్ లాస్ అనేది మనం పక్కకు పెట్టినట్లయితే వాళ్ళకు ఎవరైనా తీసుకోవచ్చు. బాట్లెట్ ఉన్నాడు, ఇప్పుడు ఉమర్జాని తీసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఒక మ్యాచ్ కూడా ఆడాడు, అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ వాళ్ళకు హార్డీ ఉన్నాడు, ఇంగ్లీష్ ఉన్నాడు కావాలంటే బ్యాటింగ్ లో. సో మెయిన్ గా కెప్టెన్ ఫామ్ లో ఉండడం అనేది ఎప్పుడు కూడా ఏ టీం కైనా కానీ ప్లస్ పాయింట్ అవుతుంది. బికాస్ ఈస్ లీడింగ్ బై ఎగ్జాంపుల్, ఈస్ ఎ గుడ్ కెప్టెన్, విన్నింగ్ కెప్టెన్. దట్టు అఫ్ కోర్స్ వేరే టీం ఆడే కానీ కలకత్తాకు అతడు లాస్ట్ ఇయర్ కెప్టెన్ గా ఉన్నాడు. అండ్ చాలా కూల్ గా కామ్ గా ఉంటాడు, బ్రిలియంట్ గా ఆడుతున్నాడు. అండ్ వాళ్ళకు టాప్ ఆర్డర్ లో ఆర్య లాంటి ఒక యంగ్స్టర్, యూనో దిస్ ఢిల్లీ యంగ్స్టర్ ఈస్ రియలీ యూనో వినింగ్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ వన్ అని చెప్పాలి. చక్రి మంచి ఇన్నింగ్స్ ఆడాడు, ఒక సెంచరీ సాధించాడు ఇక్కడనే అగెన్స్ట్ చెన్నై. నిజంగా చెప్పాలంటే అశ్విన్ లాంటి బౌలర్ ను అంత ఈజీగా అటాక్ చేయడం నాట్ అన్ ఈజీ జాబ్. బట్ ఈ ప్లేడ్ సమ్ గ్లోరియస్ స్టాక్స్. ఈవెన్ ఇన్ హైదరాబాద్ ఆల్సో సమ్ 30+ రన్స్ చాలా క్విక్ గా సాధించాడు. సో ఎక్సైటింగ్ క్రికెటర్. ప్రవిష్వరన్ కూడా మంచి ఫామ్ లో వస్తున్నాడు కనుక ఐ థింక్ వాళ్ళకు బ్యాటింగ్ సమస్యలు ఏం లేవు. యా, బౌలింగ్ లోనే మీరు అన్నట్టుగా చిన్న ప్రాబ్లమ్స్ బౌలింగ్ లో అందరికీ కనబడ్డాయండి. ఎందుకంటే ఈ సంవత్సరం చాలా 200+ స్కోర్స్ ఇప్పటికే చూసాం. సిక్సర్స్ మోగుతున్నాయి ఎక్కడ చూసా గానీ. అండ్ దట్ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉండడంతో బౌలర్ స్ట్రగుల్ అవుతున్నారు. హైదరాబాద్ లో స్ట్రగుల్ అయ్యారు, యూనో మిగతా ప్లేసెస్ లో కూడా స్ట్రగుల్ కావడం అనేది మనం చూస్తున్నాం. సో ఒక్కసారి కొంచెం ఫస్ట్ ఫేజ్ తర్వాత ఎప్పుడైతే కొంచెం వికెట్స్ మరింత స్లో అవుతాయో, అంటే వేరే టేర్ ఉంటుందో, అప్పుడు మేబీ డిఫరెంట్ మ్యాచెస్ చూసే ఛాన్స్ ఉంటుంది. ఎక్సైట్మెంట్ ఎక్కువగా ఉంటుందని నాకు అనిపిస్తుంది చక్రి. రైట్, ఇక అజింక్య రహానే సారథ్యంలో ఈరోజు రింకు సింగ్, డికాక్, గుర్బజ్, రఘువంశీ, మనీష్ పాండే వీళ్ళ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అదేవిధంగా ఆల్రౌండర్స్ ఉన్నారు, వెంకటేష్ అయ్యర్, అంకుల్ రాయ్, రమన్దీప్ సింగ్, మీరు అన్నట్టుగా రసూల్, వీరి నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఐ థింక్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అంటే వెంకటేష్ ఫస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ తర్వాత ఒక మంచి ఇన్నింగ్స్ చూసాం అతని నుంచి. అండ్ కన్సిస్టెన్సీ కావాలండి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు టాప్ ఆర్డర్ లో అన్నిటికంటే కన్సిస్టెన్సీ ఎవరికి కనబడింది అంటే మనకు గుజరాత్ టైటన్స్ కనబడింది. మీరు చూడండి, ఎవ్రీ మ్యాచ్ లో శుభ్మన్ గిల్ అండ్ సుదర్శన్ ఒక మంచి స్టార్ట్ ఇస్తున్నారు. అండ్ కాంబినేషన్స్ వాళ్ళు ఎక్కువగా చేంజ్ చేయలేదు, వాళ్ళు సేమ్ కాంబినేషన్స్ తోటి స్టిక్ అయ్యి ఆడుతున్నారు. అండ్ పంజాబ్ కూడా ఇంపార్టెంట్ గా కాంబినేషన్ చేంజ్ చేయలేదు. బట్ ఇక్కడ నారాయణ ఆడినప్పుడు ఒక కాంబినేషన్ చేంజ్ అయింది. అండ్ ఈ రోజు అఫ్ కోర్స్ డికాక్ ను మరొకసారి ఆడిస్తారు, ఎందుకంటే వాళ్ళకు గుర్బాజ్ లాంటి ప్లేయర్ ఉన్నా కానీ ఐ థింక్ డికాక్ ఈస్ అ కీ ప్లేయర్, ఈస్ అ వెరీ గుడ్ కీపర్. అండ్ ఒక రహానే నుంచి కొంచెం కన్సిస్టెన్సీ ఎక్కువగా చూసాను కానీ, బట్ మిగతా వాళ్ళు ఎవరు కూడా అంత చెప్పుకోలేక కన్సిస్టెన్సీ కనబడలేదు. బికాస్ వెన్ ద టీమ్ నీడ్స్ యాక్చువల్లీ యూ హావ్ టు డెలివర్ ద గుడ్స్. సో అలా ఇప్పటి వరకు అయితే నేను అనుకుంటాను జరగలేదు. లాస్ట్ మ్యాచ్ లో చెన్నై అగెన్స్ట్ బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేయడం తోటి వాళ్ళు గెలిచారు తప్పితే, బట్ అదర్వైజ్ బ్యాటింగ్ లో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సాల్వ్ చేసుకోవాలి వాళ్ళు టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ లో. అండ్ వన్స్ దే ఓవర్కమ్ దీస్ ఇష్యూస్, కోల్కతా కెన్ డెఫినెట్లీ బి, దే ఆర్ ఎ గుడ్ సైడ్ అండ్ దే ఆర్ ఎ టెరిఫిక్. వాళ్ళకు ఉన్నటువంటి డీప్ బ్యాటింగ్ అయినా మీరు చెప్పినట్టుగా చక్రి ఎవరికి లేదు. రమన్దీప్ వరకు మీరు చూడండి, మీరు ఇఫ్ యూ కౌంట్ ఆన్ ఫింగర్ యాక్చువల్లీ 8 9th వరకు కూడా వాళ్ళకి బ్యాటింగ్ చేసే ఎబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా. సో ఈవెన్ హర్షిత్ రాణా కూడా బ్యాటింగ్ చేస్తాడు రియల్ గా చెప్పాలంటే. అంత మంచి బ్యాటింగ్ లైనప్ వాళ్ళకు ఉంది, అంత మంచి దాని ఏమంటారు వెరైటీ వాళ్ళకు ఉంది. బట్ స్టిల్ ఏంటంటే యాజ్ ఎ టీమ్ గా ఓన్లీ 3 wins సాధించడం అనేది నాట్ ఎ గ్రేట్ ఎఫర్ట్ ఇన్ దిస్ సీజన్. బికాస్ నేను అనుకుంటాను మరొక విక్టరీ ఒకవేళ సాధించినట్లయితే ఇట్ కుడ్ హావ్ బీన్ డిఫరెంట్, ఇట్ కుడ్ హావ్ బీన్ బెటర్ ఫర్ దెమ్ ఆల్సో. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 7th మ్యాచ్ ఆడుతున్నారు కనుక ఇఫ్ దే లూజ్ దిస్ అండ్ దేర్ విల్ బి డెఫినెట్లీ ప్రెషర్ ఆన్ దెమ్, నో డౌట్. అయితే సుధీర్ గారు, బౌలింగ్ లో కేకేఆర్ బలంగా ఉంది. ఇవాళ కేకేఆర్ పంజాబ్ బ్యాటర్లు కట్టడి చేస్తుందంటారా? ఎందుకంటే కోల్కతాలో వైభవ్ అరోరా ఉన్నారు, జాన్సన్ ఉన్న హర్షిత్ రాణా, సునీల్ రైనే, వరుణ్ చక్రవర్తి ఉన్నారు. ఈవెన్ మీకు పంజాబ్ కూడా బౌలింగ్ ఏం తక్కువ లేదండి. హర్షదీప్ మంచి బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ ఈవెన్ స్పెన్సర్ జాన్సన్ కూడా తీసుకోవచ్చు ఈరోజు, ఎందుకంటే మీకు మొయిన్ అలీ ఆడకపోదు. మొయిన్ అలీని చెన్నైలో తీసుకున్నారు స్పిన్ కొరకు. అండ్ ఫస్ట్ ఓవర్ వికెట్ తీసుకొని చాలా ప్రెషర్ లో ఉంచాడు చెన్నైని. బిగినింగ్ ఇచ్చిందే అతడు కాన్వెంట్ అవుట్ చేసి. బట్ నేను అనుకుంటాను మొయిన్ అలీని ఆడించకపోవచ్చు, బికాస్ ఇక్కడ కొంచెం పేసర్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉంటాయి కనుక ఐ థింక్ దే మైట్ గెట్ టెంప్టెడ్ టు టేక్ స్పెన్సర్ జాన్సన్. ఎందుకంటే నోకియా కూడా ఇప్పటి వరకు ఫిట్ గా లేకపోవడం అనేది దురదృష్టకరం అండి. ఎందుకంటే నోకియా పైన చాలా డబ్బు ఖర్చు పెట్టి మంచి హోప్స్ పెట్టుకొని తీసుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పటి వరకు ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. సో అది కూడా కొంచెం వాళ్ళను ప్రెషర్ లోకి వస్తుంది. బికాస్ మీరు అన్నట్టుగా రానాకు, అరోరాకు మంచి సపోర్ట్ ఇచ్చేవాడు నోకియా, ఎందుకంటే దే హావ్ గాట్ ఫెంటాస్టిక్ స్పిన్ అటాక్.
నారాయణ అండ్ వరుణ్ చక్రవర్తి ఉన్నారంటే ఇక మీకు ఎవరు అవసరం లేదు. వికెట్లు తీయకుండా కానీ నూర్ మహమ్మద్ లాగా వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు. మంచి ఎకనామీ ఉంది వాళ్ళకు. సో యాజ్ ఎ టీమ్ గా క్లిక్ కావాలి. ఇంకా నాకు అది అనిపిస్తే కన్సిస్టెన్సీ కొరకు రహానే కెప్టెన్సీ నో డౌట్ అండి. ఈజ్ ఎ గుడ్ లీడర్, నో డౌట్ అబౌట్ ఇట్. అయితే సుధీర్ గారు గత 4 రోజులుగా మీరు చెప్తున్నటువంటి టీమ్సే గెలుస్తున్నాయి అబ్సల్యూట్లీ. మరి ఇవాల్టి కోల్కతా వర్సెస్ పంజాబ్ జట్లో ఏ టీం గెలిచే అవకాశం ఎక్కువగా ఉందంటారు సుధీర్ గారు? దాదాపుగా ఫస్ట్ నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన 98% వరకు అవే గెలుస్తున్నాయి. మనం వీ కెన్ అఫ్ కోర్స్ టీమ్స్ యొక్క వీక్నెస్ స్ట్రెంగ్స్ బట్టి మనం ఎవరైనా అలాగే చెప్తుంటారు. నాకేమనిపిస్తుంది అంటే ఈ రోజు పంజాబ్ కింగ్స్ ఐ థింక్ మైట్ విన్ అన్న ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. బికాస్ హోమ్ క్రౌడ్ ముందు ఆడుతున్నారు. అండ్ అలా కాకుండా వాళ్ళ బ్యాటింగ్ అద్భుతంగా ఉంది. ప్రతి మ్యాచ్ లో కూడా ఎఫర్ట్లెస్ గా బ్యాటింగ్ చేయగలుగుతున్నారు. ఎటువంటి ప్రెషర్ లేదు బ్యాటర్స్ పైన. అండ్ శ్రేయస్ అయ్యర్ ఈస్ రియలీ లీడింగ్ బై ఎగ్జాంపుల్. సో మై గట్ ఫీల్ ఈజ్ పంజాబ్ మైట్ విన్ టుడే. రైట్. ఇంకా ఎంత స్కోర్ నమ్మదే అవకాశం ఉందంటారు ఈ రోజు? ఐ థింక్ బిగ్ స్కోర్ అండి. ఈవెన్ 200 కూడా చూడవచ్చు, 180, 170 కూడా చూసే ఛాన్స్. బికాస్ బోత్ ఆర్ వెరీ హార్డ్ హిట్టింగ్ టీమ్స్. అండ్ దట్టు పంజాబ్ లో మీకు బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి కనుక ఒక హ్యూజ్ స్కోరింగ్ మ్యాచ్ అయితే చూడబోతున్నాం. అందులో డౌట్ లేదు. సుధీర్ గారు పంజాబ్ క్రికెట్ స్టేడియం పిచ్ ఎలా ఉంటుంది? ఏ టీం పిచ్ ను వారికి అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉందంటారు ఈ రోజు? ఐ థింక్ బ్యాటింగ్ ఫస్ట్ చేయడం అనేది ఒక్కొక్కసారి ఇప్పటివరకు జరిగినటువంటి 2 మ్యాచెస్ లో బ్యాటింగ్ చేసినటువంటి టీం కొంచెం అడ్వాంటేజ్ కనబడింది. బికాస్ 2 times కూడా బ్యాటింగ్ ఫస్ట్ చేసినటువంటి టీమ్స్ గెలిచాయి. ఫస్ట్ మనం ఇంతకుముందు అనుకున్న రాజస్థాన్ రాయల్స్ అగెన్స్ట్ టాస్ శ్రేయస్ అయ్యర్ గెలిచాడు, బౌలింగ్ తీసుకున్నాడు. అప్పుడు వాళ్ళు చక్కగా ఆడడం చూసాం. అండ్ అప్పుడే జైస్వాల్ ఫస్ట్ హాఫ్ సెంచరీ టోర్నమెంట్ లో సంజు మంచి బ్యాటింగ్ కనబరిచారు. అండ్ అదే రకంగా చెన్నై తోటి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఐ థింక్ సెంచరీ చేయడం చూసాం ఆర్య. సో ఎవ్రీబడి ప్లేడ్ వెల్. సో బ్యాటింగ్ ఫస్ట్ అనేది కొంచెం అడ్వాంటేజ్ గా కనబడింది ఈ వికెట్ పైన. బట్ అగైన్ ఎప్పుడు కూడా ఏ కెప్టెన్ అయినా కానీ సమ్ టైమ్స్ దే గో బై ద కండిషన్స్, బిట్ ఆఫ్ మాయిశ్చర్ కండిషన్స్ కొంచెం బ్రీజీగా ఉన్నట్లయితే బౌలింగ్ వైపు కూడా వాళ్ళు మొగ్గు చూపే ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ దట్ వీ హావ్ టు లీవ్ ఇట్ టు ద కెప్టెన్స్ యాక్చువల్లీ. బట్ నాకు ఏమనిపించింది అంటే ఇప్పటివరకు జరిగినటువంటి మ్యాచెస్ లో ఈవెన్ లాస్ట్ 4-5 days నుంచి కూడా కొంచెం బ్యాటింగ్ పని చేసినటువంటి టీమ్స్ కు అడ్వాంటేజ్ ఎక్కువగా కనబడింది. ఓకే సుధీర్ గారు అజింక్య రహానే గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? కోల్కతా కెప్టెన్ ఈ రోజు బ్రిలియంట్ ప్లేయర్, వెరీ నైస్ కెప్టెన్, కూల్ గా ఉంటాడు, లీడింగ్ బై ఎగ్జాంపుల్. అండ్ ఎక్కువ కాంట్రవర్సీస్ ఉండవు, చాలా చక్కటి బ్యాటింగ్ కనబడుతున్నాడు. అండ్ గుడ్ రీడర్ ఆఫ్ ద గేమ్, గుడ్ థింకర్ ఆఫ్ ద గేమ్. బికాస్ లాస్ట్ మ్యాచ్ లో చెన్నై అగెన్స్ట్ ఒక పకడ్బందీగా వాళ్ళు ఒక ప్లాన్ తోటి వాళ్ళు వచ్చారు. మోయిన్ అలీని తీసుకోవడం, అతనితో బౌలింగ్ చేయించడం. ఎందుకంటే వాళ్ళకు బ్రావో లాంటి ఇంతకుముందు చెన్నై ఆడినటువంటి క్రికెటర్ వన్ ఆఫ్ ది కోచెస్ గా ఉండడం. ఐ థింక్ ఎవ్రీథింగ్ కూడా అనుకున్నట్టుగా జరుగుతుంది. అండ్ అతడు చాలా మంచి లీడర్షిప్ కనబరుస్తున్నాడు. అండ్ దట్ విత్ ద బ్యాట్ కూడా డిసప్పాయింట్ చేయడం లేదు, మంచి ఫామ్ లో కూడా ఉన్నాడు. అండ్ ఈజ్ అ గుడ్ స్ట్రోక్ ప్లేయర్. అండ్ రియల్గా చెప్పాలంటే ఐ థింక్ హస్ లెడ్ వెల్ సో ఫార్, నో డౌట్ అండి. ఓకే పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గురించి చెప్పాలంటే సుధీర్ గారు? సేమ్ బోత్ ఆర్ ఫ్రమ్ ముంబై, డోంట్ ఫర్గెట్ దట్ చక్రి. ఒక ముంబై ప్లేయర్ ఒక టీం కు, ఒక ముంబై ప్లేయర్ ఒక టీం కు కెప్టెన్ గా ఉన్నారు. ఇద్దరు కూడా కాంపిటీషన్ ఉంటది. రంజీ ట్రాఫీలో కలిసి ఆడినప్పుడు బ్రహ్మాండంగా పార్ట్నర్షిప్స్ నమోదు చేస్తారు. అండ్ ఇద్దరికి ఒకరికొక స్ట్రాటజీస్ తెలుసు, స్ట్రెంగ్స్ తెలుసు. బికాస్ కలిసి ఆడతారు కనుక ముంబై టీమ్ లో ఐ థింక్ అదొక ప్లస్ పాయింట్ వాళ్ళిద్దరికి కూడా. వాళ్ళ యొక్క వీక్నెసెస్ స్ట్రెంగ్స్ పసిగట్టడానికి. సో ఐ థింక్ శ్రేయస్ ఆల్సో హి హస్ లెడ్ బై ఎగ్జాంపుల్. ముఖ్యంగా అంటే బ్యాటింగ్ విల్ ఆల్సో రసవత్ర పోరానే చెప్పాలి సుధీర్ గారు మీరు అన్నట్టుగా. నో డౌట్ అండి, నో డౌట్. బట్ ఐ థింక్ ఇన్ ఫేవర్ ఆఫ్ పంజాబ్ టుడే స్లైట్లీ. రైట్, థ్యాంక్ యూ సుధీర్ గారు. ఐపీఎల్ ఇవాళ పంజాబ్ కోల్కతా తలపడనున్నాయి. పంజాబ్ లో మహారాజా యాదవేంద్ర సింగ్ స్టేడియం వేదికగా ఇవాళ మ్యాచ్ జరగనుంది. ఈ 2 జట్ల మధ్య ఇప్పటి వరకు 33 మ్యాచ్లు జరగా కోల్కతా 21, పంజాబ్ 12 మ్యాచ్లు నెగ్గాయి. గత 4 సీజన్లో అయితే చెరో 4 విజయాలు దక్కించుకున్నాయి. ఈ రోజు ఏ మ్యాచ్ గెలుస్తుంది అనేది చూద్దాం. ఈ రోజు ఏ టీం గెలుస్తుంది అనేది కూడా వేచి చూడాలి. ఇది ఇవాళ ఐపీఎల్ స్పెషల్ డిబేట్ చూస్తున్నాం.